హలో మై లవ్లీ క్యూటీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే కాలీఫ్లవర్ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో రండి చూద్దాం. ఫస్ట్లీ నేను ఒక కాలీఫ్లవర్, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న సైడ్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, చాలా ఈజీ, సింపుల్గా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత, అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్గా. పసుపు వేసుకుంటున్నా, కొంచెం పసుపు వేసుకున్నాక బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్గా అవ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేస్తే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అన్నమాట ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. ట్రై చేయండి, బాగుంటుంది. ఈజీ, సింపుల్, చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ కట్ చేసి వాటర్లో వాష్ చేసి పెట్టాను సైడ్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యింది కదా, ఆ తర్వాత కాలీఫ్లవర్ నేను యాడ్ చేశాను. ఇది ఎక్కువగా మిక్స్ చేయకూడదు స్పూన్ పెట్టి, ఎందుకంటే కాలీఫ్లవర్ అవి పీసెస్ ఉంటాయి కదా, మ్యాష్ అయిపోతుంది మొత్తం. అవి ఎలా కట్ చేసింది ఎలా ఉందో అలా ఉండాలంటే అంత ఎక్కువగా మిక్స్ చేయకూడదు. అందుకని నేను అంతా మిక్స్ చేయలేదు. పైన మూత కూడా పెడితే ఏమవుతుందంటే అది వాటర్కి ఇంకా మెత్తగా అయిపోతుంది. అలా అవ్వకుండా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, వాటర్ వచ్చింది, కాలీఫ్లవర్లో వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు వాటర్ లేదు. వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఇది వేయాలి, ఏంటంటారు, కారం వేసుకోవాలి. కారం కూడా చూసి వేసుకోండి, కావాలంటే కొంచెం స్పైసీగా వేసి అది కూడా కొంచెం మిక్స్ చేసి ఇప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫ్రై అయిపోయింది కదా, కొంచెం మెత్తగా అయిపోయింది కదా, అందుకు. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, కారం మొత్తం పీసెస్ని పట్టినట్టు. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది, ఏమైనా కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తే. సరేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టాను నేను పైన. ఇప్పుడు మూత పెట్టుకోవాలి కాసేపు. ఆ తర్వాత చూసారుగా, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది సిమ్లో పెట్టాలి. కారం అది వేసిన తర్వాత ఏమైనా కొంచెం కుక్ అవ్వలేదు అనిపిస్తే సిమ్లో పెట్టి కొంచెం సేపు మూత పెట్టుకోండి, అంతే, రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీయో, చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా అయిపోయిన రెసిపీ అన్నమాట. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.